ఫ్రెండ్ ఆరతి. ఇది సుకన్య. ఇది వాసుకి. నీకెలా తెలుసు? అదే నువ్వు నవ్వంటే నాతో అంటూ ఉంటావుగా, నీకో క్లోజ్ ఫ్రెండ్ అని. తనగా అందరూ పెద్ద గ్యాంగ్. ఇది అమ్మా. నమస్కారం. ఇది నేను when I was 15. ఇది కాన్వకేషన్ అప్పుడు యూనివర్సిటీలోనే ఫస్ట్ తెలుసా మరి. ఇది ఒక యాడ్ కి మోడలింగ్ చేసినప్పుడు. And this is my dad. And this is my aunt. అంత అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంది. ఏ నువ్వు మరీ దగ్గరగా కూర్చుంటేను. Hey, how romantic. కరెంట్ కూడా పోయింది. నీ దగ్గర లైటర్ ఉంది, దమ్ము కొడతావా? ఏయ్, దమ్ము కొట్టే మొహం ఇది. ఏదో ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుందని. ఇలా చూడు, కరెంట్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నో ఆర్గ్యుమెంట్స్. ఓకే ఓకే. వీణా, యాక్చువల్గా ఈ క్యాండిల్స్ ఏమీ అక్కర్లేదు. చీకట్లోనే కూర్చోమంటావా? చీకట్లో ఎందుకు? నువ్వు నవ్వితే వెలిగొస్తుందిగా. వద్దు, కళ క్లార్ కొడుతుంది. నీకేమీ అనిపించట్లేదా? ఏమనిపించాలి? అదే నైట్ ఎఫెక్ట్. కరెంటు కూడా లేదు, ఓన్లీ క్యాండిల్ లైట్. ఏదో సుమారైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి. నిజంగా ఏమనిపించట్లేదా? ఇట్లాంటి విషయాలు ఇక్కడ కాదు, అమెరికాలోవే. అందమైన అబ్బాయివా? జోకా? నా ఫేస్ కి ఇవాళ దేశంలో టీనేజ్ గర్ల్స్ మధ్య ఎంత డిమాండ్ ఉందో తెలుసా మరి? అలా అనిపించట్లేదే. నేను అందమైన అమ్మాయిల గురించి మాట్లాడింది. సారీ 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 రీనా, నేనేదో నీ చేయి పట్టుకోవడానికి జోస్యం చెప్తున్నాను అనుకోకు. నాకు నిజంగానే జోస్యం తెలుసు. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ. అయ్యో, ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి? షాకింగ్ న్యూస్ రీనా. ఓకే ఓకే, నువ్వు చెప్పు. నీ హస్తరేఖల ప్రకారం నువ్వు అమెరికాలో సెటిల్ అవ్వవు. ఏంటి అనేది? అవును చూడు, రన్వే రేఖ ఒక్కట్లేదు, రైల్వే రేఖలు బోల్డ్ ఉన్నాయి, భలే క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్, ఇది మన ఆంధ్రప్రదేశ్. నాకు తెలిసి ఇక్కడ సెటిల్ అవుతావు. నేనంటం లేదు, రేఖలు అంటున్నాయి. అదొకటే కాదు, ఇంకో ముఖ్య విషయం. నిన్ను వివాహం చేసుకోబోయే పిల్లవాడు ఒక తెలుగు బ్రాహ్మడు అయి ఉంటాడు. తెలుగు బ్రాహ్మణ్? అవును, తెలుగు బ్రాహ్మడు. అర్థం కాలా? ఇంట్లో చికెన్ మటన్ లాంటివి మొక్క ముట్టుకోకుండా గుట్టుగా హోటల్కి పోయి తాగిస్తుంటారు. నేను ఉన్న మాట అంటున్నాను. ఏదేమైనా నీ లైఫ్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అది మాత్రం కన్ఫర్మ్డ్. చెప్పింది నేను కాదు, నీ హస్తరేఖలు. జాబిలిగంధం నేలకి తొలకరి గంధం, నీ కను చూపులు సోకటమే ఆనందం. కొమ్మ బొరుసుల చందం, విడిపోనిది మన బంధం, కమ్మని కలల గోపురమి అనుబంధం. దాగుడు మూతలు ఆడుతున్నామా? పెళ్లి చేసే 10 మందిని కంటాం, దాగుడు మూతలు ఆడే వయసు ఇదే. అది సంగతి. వీళ్ళం కూడా ఆటలో కలుపుకున్నావా? మిమ్మల్ని ఏం ప్రయోజనం? ఎరా, శవాన్ని కాల్చిన చోట ఇంకా నిప్పు కూడా ఆరలేదు, అప్పుడే మీకు ఆటలా? రేపు పెళ్ళింట్లో శోకాలు పెడతారా? రేపు నేను చచ్చినా ఇంతే కదా. ఎరా, ఆడతారు కదరా?
అబ్బా భలే బావరా. మా అక్క తాళి కట్టించుకొని తంటలు పడుతుంది, నేను తాళి కట్టించుకోకుండానే తంటలు పడుతున్నా. మా అక్క నీకిచ్చిన పాపానికి కుక్కలాగా బతకాల్సి వస్తుంది. వదినా, నాకు ముందు కొంచెం రసం పోయి. వచ్చి అన్నం తిను. వద్దమ్మా, నేను తర్వాత తింటాను. అల్లుడు రా కూర్చో, గోరుముద్దలు వద్దు పెడతా. మావయ్య, నాకు ఆకలి కాలేదు. నువ్వు తిను. ఎక్కడికి వెళ్తున్నావు తర్వాత అల్లుడు? రా తింటాను. కూర్చో. పిట్ట పిట్ట పాల పిట్ట వచ్చి వచ్చి పట్టుకుంటా, తట్ట తట్ట పూల తట్ట అంటకుండా ముట్టుకుంటా. సొట్ట సొట్ట బుగ్గ సొట్ట కుట్టుమట్టు చూసుకుంటా, తొట్ట తొట్ట తేనె తొట్ట తొట్టి తొట్టి తప్పుకుంటా. కృష్ణ కిస్ కావాలని అడిగేవగా, పెట్టుకో. అందరూ ఉన్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నావా? నాకెప్పుడు ధైర్యమే. నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు పెట్టుకో. అయ్యో మావయ్య, ఏదో ఒక రోజు ఒంటరిగా దొరుకుతావుగా, అప్పుడు చూసుకుంటాను. కిస్సే కదా అడిగావు. రా బావా రా. ఇక్కడ తీసుకొచ్చావు ముందు బట్టలేపు. బట్ల దేనికి? స్నానం చేయడానికి. నేను రేపు వెళ్ళిపోతున్నాను కదా, అందుకే ఈ రోజు నీకు స్నానం చేయించి దిష్టి తీయాలి. మొత్తం విప్పేయ్. డాక్టర్ చెబుతూ దిష్టి గిష్టి నమ్ముతావేంటే? నేను డాక్టర్ ఏది పేషెంట్స్ కోసం కానీ నీ కోసం కాదు బావా. అయినా నీకు బయట జరిగే విషయాలు ఏవి తెలియట్లేదు. మా హాస్టల్లో అమ్మాయిలంతా మొన్న పేపర్లో నీ ఫోటో చూసి తెగ ముద్దులు పెట్టారంట. ఎంతసేపు వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అని అడగడం తప్ప నువ్వు మటుకు పెట్టవు. పెట్టాలని నాకు ఉంటుంది బావా, ఏం చేయను. నాకు మూడ్ రాగానే ఆ ముసలిది వచ్చేస్తుంది. ఇప్పుడు లేదుగా, పెట్టే. పెడతాను గాని కొంచెం బతిమలు బావా. సరే నందు, మ్మ్. ప్లీజ్ ఒక ముద్దు పెట్టవా? ఇప్పుడు కాదు బావా, ప్లీజే. రాత్రికి పెడతాను. రాత్రికి మళ్ళీ పెట్టుకుందాం గానీ ఇప్పుడు పెట్టేవా ప్లీజ్? వద్దు బావా, ప్లీజ్ వద్దు బావా, పెట్టే. వద్దు బావా, పెట్టే. వద్దు. అన్ని తెచ్చావా? తెచ్చానమ్మా. రవి, దెబ్బలేవో తగిలాయంట. ఎవరు పండు చెప్పిందా? కాదు, గీత. గీత? అవును, ఇప్పుడు ఎలా ఉంది? గీత ఎప్పుడు వచ్చింది? ఇందాకే రవి. ఇందాక గీత వచ్చిందా? చాలా సేపటి నుంచి వెతుకుతున్నారు. ఎటెళ్ళావు? హోటల్కి ఫోన్ చేస్తే అక్కడ కూడా లేవన్నారు. అబ్బా వదిన, గీత ఎప్పుడు వచ్చింది? ఇందాకే వచ్చింది, ఇంట్లోనే ఉంది. ఇంట్లోనా? ఇదిగో. ఏంట్రా అలా చెప్పకుండా వెళ్ళిపోయావు? తిట్టానని కోపం వచ్చిందా? సారీరా, విషయం తెలియక ఏదేదో అన్నాను. ఇదిగో చెంపలు కూడా వేసుకుంటున్నాను, సరేనా? సరే. అయినా నువ్వన్నా చెప్పొచ్చు కదరా. పర్లేదులేవే. ఏంటి అలా డల్గా ఉన్నా? చిన్నప్పటి నుండి ఆశపడ్డ ఓ వస్తువు దొరుకుతుందో లేదని భయపడ్డానే, కానీ అనవసరంగా కంగారు పడ్డాను. ఇప్పుడే అర్థమైంది. అదేగా నీతో ప్రాబ్లం, ప్రతిదానికి అనవసరమైన టెన్షన్. అయినా కొంపతీసి టెన్షన్ పడేది నీ గర్ల్ ఫ్రెండ్ గురించా ఏంటి? చెప్పరా, నేను హెల్ప్ చేస్తాను. నాకు నువ్వు ఉన్నావుగా, సరిపోదా ఏంటి? నేనున్నాననుకో, కానీ 5 ఏళ్ళుగా ఇక్కడ లేనుగా. ఈ మధ్యలో ఎవరినైనా ట్రాక్ లో పెట్టావేమోనని సరదా కన్నాలేరా.
నీకు మా నాన్న నీ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరూ అక్కర్లేదని నాకు తెలీదా ఏంటి? అర్జెంట్ గా ఈ డ్రెస్ వేసుకున్నా, గుడికెళ్దాం. గుడికా? ఎందుకు? స్టూపిడ్, ఈ రోజు నా బర్త్డే రా, మర్చిపోయావా? ఎగ్జామ్స్ అయ్యాక టూర్ కి వెళ్ళాను కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ షాపింగ్ చేస్తున్నారు. నేను కొనడానికి రవేగా ఉన్నాడు, అందుకే కొన్నాను. ఏ నేనేనా? ఉన్నావనుకో. ఇదిగో. థ్యాంక్ యూ. కాస్త ఓవర్గా ఉంది. నీ మొహం పర్ఫెక్ట్ గా ఉంది. పద. వెళ్ళసవుతుంది. బై బై. పద. వదినా, గీతకి నేనంటే ఇష్టమేనా? ఇంతగా ప్రేమించేవాడు దొరికినందుకు గీత చాలా అదృష్టవంతురాలు రవి. ఇది నా ఫ్రెండ్ ఆరతి, ఇది సుకన్య, ఇది వాసుకి. నీకెలా తెలుసు? అదే నువ్వు నవ్వంటే నాతో అంటూ ఉంటావుగా, నీకో నీకో క్లోజ్ ఫ్రెండ్ ఉందని. తనగా ఆ, correct, correct. అందరూ పెద్ద గ్యాంగ్. రియలీ? ఇది అమ్మ, నమస్కారం. ఇది నేను when I was 15. ఏ ఇది కాన్వకేషన్ అప్పుడు యూనివర్సిటీలోనే ఫస్ట్ తెలుసా మరి? ఇది ఒక యాడ్ కి మోడలింగ్ చేసినప్పుడు. అండ్ దిస్ ఇస్ మై డాడ్ అండ్ దిస్ ఇస్ మై ఆంట్. అంత అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంది. ఏ నువ్వు మరీ దగ్గరగా కూర్చుంటాను. ఏయ్, హౌ రొమాంటిక్. కరెంట్ కూడా పోయింది. నీ దగ్గర లైటర్ ఉంది, దమ్ము కొడతావా? ఏయ్, డబ్బు కొట్టే మొహం ఇది. ఏదో ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుందని. ఇలా చూడు, కరెంట్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నో ఆర్గ్యుమెంట్స్, ఓకే? ఓకే. వీణా, యాక్చువల్గా ఈ క్యాండిల్స్ ఏమీ అక్కర్లేదు. చీకట్లోనే కూర్చోమంటావా? చీకట్లో ఎందుకు? నువ్వు నవ్వితే వెలిగొస్తుందిగా. ఏయ్, వద్దు, కళ క్లార్ కొడుతుంది. నీకేమీ అనిపించట్లేదా? ఏమనిపించాలి? అదే నైట్ ఎఫెక్ట్. కరెంటు కూడా లేదు, ఓన్లీ క్యాండిల్ లైట్. ఏదో సుమారైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి. నిజంగా ఏమనిపించట్లేదా? ఏ ఇట్లాంటి విషయాలు ఇక్కడ కాదు, అమెరికాలో వే. అందమైన అబ్బాయివా? జోకా? ఏయ్, నా ఫేస్ కి ఇవాళ దేశంలో టీనేజ్ గర్ల్స్ మధ్య ఎంత డిమాండ్ ఉందో తెలుసా మరి? సి, అలా అనిపించట్లేదే. నేను అందమైన అమ్మాయిల గురించి మాట్లాడింది. సారీ 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 వీణా, నేనేదో నీ చెయ్యి పట్టుకోవడానికి జోస్యం చెప్తున్నాను అనుకోకు. నాకు నిజంగానే జోస్యం తెలుసు. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ. అయ్యో, ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి? షాకింగ్ న్యూస్ రీనా. ఓకే ఓకే, నువ్వు చెప్పు. నీ హస్తరేఖల ప్రకారం నువ్వు అమెరికాలో సెటిల్ అవ్వవు. ఏంటి అనేది? అవును చూడు, రన్వే రేఖ ఒక్కట్లేదు, రైల్వే రేఖలు బోల్డ్ ఉన్నాయి, భలే క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్, ఇది మన ఆంధ్రప్రదేశ్. నాకు తెలిసి ఇక్కడ సెటిల్ అవుతావు. నేనంటం లేదు, రేఖలు అంటున్నాయి. అదొకటే కాదు, ఇంకో ముఖ్య విషయం, నిన్ను వివాహం చేసుకోబోయే పిల్లవాడు ఒక తెలుగు బ్రాహ్మడు అయి ఉంటాడు. తెలుగు బ్రాహ్మణ్? అవును, తెలుగు బ్రాహ్మడు. అర్థం కాలా? ఇంట్లో చికెన్ మటన్ లాంటివి ముక్క ముట్టుకోకుండా గుట్టుగా హోటల్కి పోయి తాగిస్తుంటారు. నేను ఉన్న మాట అంటున్నాను. ఏదేమైనా నీ లైఫ్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది, అది మాత్రం కన్ఫర్మ్డ్. చెప్పింది నేను కాదు, నీ హస్తరేఖలు. కింగికి జాబిలి అందం, నేలకి తొలకరి అందం, నీ కను చూపులు సోకటమే ఆనందం. బొమ్మ బొరుసుల చందం, విడిపోనిది మన బంధం, కమ్మని కలల గోపురమి అనుబంధం.